గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్ తో సహా నేషనల్ హైవేస్ తో సహా రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ట్రాకులు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూరడు లోతు గుంతలు ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికొచ్చేదే దీపావళి పండుగ తర్వాత. ఒకవైపు కోత కోసిన వరి పంట, కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి. తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తారపాళ్ళని కప్పితే ఆ వేడికి మొత్తం బూజు పట్టిపోయిన ఎక్కరాకుండా పోయినాయి. కొట్టుకపోయిన పంట కొంత భాగం, తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం, కుప్ప చేసుకొని తారిపాళ్ళు కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత. ఇక పత్తి అయితే చెప్పనది కాదు, మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి మొత్తం పచ్చగా మారిపోయింది. అది రాలిపోయింది, పచ్చగా మారిపోయింది. అక్కరా కూడా పంట నెల రోజులకో 2 నెలలకో వేసిన 2 నెలలకు పోతేనేమో తక్కువ నష్టం. కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటి కాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోవాల్సిన పంట మొత్తం నీళ్ల పాలైపోయింది. ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి, అక్కడి యంత్రాంగం అంతా రైతులతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే, రైతుల పంట పొలాలను విడిచేసి ఓదాల్స్తా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది. అక్కడా కూడా పోయింది. మనం చూసినాం, డీసీఎంలు కొట్టుకపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, మనుషులు గల్లంత అయిపోయినరు, రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి. ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం. ఒక భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి. క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ. జనవరి దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు పడిపోయేది తప్ప ఇంత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలే. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, వీటన్నిటి కూడా మీ అధికారులని, మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తత చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని, రైతుల్ని ఓదార్చాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయూత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.